శ్రీమాత్రే నమః. అమ్మవారి యొక్క 34వ నామం నాభ్యాలవాల రోమాళి లతాపలకు చద్వయ్యై నమః. ఇది కూడా 16 అక్షరాల నామమే. నాభి అంటే బొడ్డు, ఆలవాలం అంటే పాదు, మనం మొక్కలకి పాదు చేస్తామని చూసింది పాదు నందలి అని. రోమాళి అంటే అందరికీ తెలిసిందే. రోమాళి అంటే మనకి నూగారు, సన్నగా ఉండే వెంట్రుకలు అన్నమాట. లత అంటే తీగ, ఫల అంటే పండ్ల వలె. కుచద్వయి అంటే స్తనములు గల జంట కలిగినది అని అర్థం. స్తనముల జంట కలిగినది అని అర్థం. ఎంత బాగా చెప్పారంటే దీంట్లో, బాగా వినండి ఇది బాబు. తీగను పెంచడం కోసం భూమిని తవ్వి గుంట చేసి, గుంట చుట్టూ మట్టి వేసి ఎత్తుగా చేస్తే దాన్ని మనం పాదు అంటాం, అవునా? అమ్మవారి బొడ్డు అలాంటి పాదులాగా ఉందిట. ఏమన్నారండి. అయితే ఇక్కడ తీగ ఏమిటంటే, అమ్మవారి బొడ్డు పైన తిన్నగా నిలువుగా పైకి ఉన్న సన్నని రోమాళి గమనించుకుంటే మనకు కూడా ఉంటుంది. అలాగే ఈ రోమాళినే తెలుగులో నూగారు అంటారు. ఇది సన్నగా ఉండి తిన్నగా ఊర్ధ్వముఖంగా నాభి నుండి వక్షం క్రింది దాకా ఉంటుంది. అయితే తీగకు అంతంలో చివరిలో పై చివరి కొన వద్ద పళ్ళు అంటే ఫ్రూట్స్ ఉండాలి కదా. మరి ఇప్పుడు ఆ తీగ పైకి పాకిన తర్వాత పైనుంచి 2 పండ్లు ఉండాలి కదా. తీగ పాకిన తర్వాత ద్రాక్ష తీగకు ద్రాక్ష పళ్ళు ఉన్నట్లుగా అనుకోండి. అంటే అమ్మవారి స్తనయుగమే ఆ రోమాళి అనే తీగకి 2 పళ్ళు అంటున్నారు వ్యాసుల వారు. ఆహా, ఏం చెప్పారట. ఈ స్తనాలు 2 పళ్ళులాగా నూగారనే తీగకు కుడివైపున ఒకటి, ఎడమ వైపున ఒకటి ఉన్నాయట. ఈ నామంలో చెప్పిన నాభి అంటే బొడ్డు మణిపూర చక్రస్థానాన్ని, స్తన మధ్యమేమో అనాహత చక్రస్థానాన్ని, స్తనాలేమో ఇడా పింగళ నాడుల స్థానాన్ని సూచిస్తున్నాయి. ఆ సన్నని రోమాళి సుషుమ్నా నాడిని సూచిస్తుందని మనం గ్రహించాలి. అంటే మూలాధార, స్వాధిష్టాన, మణిపూర చక్రాలు మూడింటిని అడుగువైపు శీర్షంగల త్రిభుజంగాను, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార చక్రాలు మూడింటిని ఊర్ధ్వముఖంగా శీర్షం కలిగిన త్రిభుజంగాను ఒకదాని మీద ఒకటి ఉండి ఒక షడ్బిందు యంత్రంలాగా ఊహిస్తే గనక మనం ఆ షట్బిందు యంత్రానికి మధ్యలో గరిమనాభి, ఆ బొడ్డు సెంటర్ ఆఫ్ గ్రావిటీ వద్ద అనాహత చక్ర స్థానంలో ఉండి ఈ యంత్రానికి ఆధార బిందువులాగా ఉంటుంది. ఈ యంత్రంలో పైకి శీర్షం గల త్రిభుజాన్ని ఆనంద త్రిభుజమని, క్రిందికి శీర్షం ఉన్న త్రిభుజాన్ని ఆవేశ త్రిభుజమని అంటారు. వీటిని ఆంగ్లంలో హయ్యర్ ట్రైడ్ అని, లోయర్ ట్రైడ్ అని సంకేతిస్తారు. ఊర్ధ్వముఖం, అధోముఖం, ఊర్ధ్వలోకం, అధోలోకం. నాభి ఆవేశాన్ని, హృదయమేమో ప్రేమను సూచిస్తాయి. తల్లి బిడ్డల మధ్య భౌతిక బంధాన్ని నాభి సూచిస్తే, వినండి ఇక్కడ, తల్లి బిడ్డల మధ్య భౌతిక బంధాన్ని నాభి సూచిస్తే ప్రేమ బంధాన్ని హృదయం సూచిస్తుంది. భౌతిక బంధం తెగవలసింది, అందుకే బొడ్డు కోస్తారు. ప్రేమ బంధం కొయ్యడంతో సంబంధం లేనిది అని గ్రహించాలి. శివుని కంటికి కాలిన మన్మధుడు తాపం తీరడం కోసం అమ్మవారి బొడ్డు అనే సరస్సులో దూకితే అప్పుడు ఆ బొడ్డు అనే సరస్సు నుండి సన్నని తీగలాగా పైకి లేచిన పొగ తీగలాగా అమ్మవారి నూగారు ఉంటుందని ఆదిశంకర్లు స్థిరో గంగావర్తం అన్న శ్లోకంలో సౌందర్యలహరిలో వ్రాస్తారట. అంటే దీని అర్థం ఏమిటంటే, పూర్తిగా నాభి అనే పాదులో నూగారు అనే తీగకు, నాభి అనే పాదులో నూగారు అనే తీగకు పళ్ళులాగా ఒప్పుచున్న స్తనద్వయం కలిగినది అని ఈ నామానికి అర్థం. ఈ నామాన్ని గనక న్యాసం చేసుకుని జపిస్తే వాళ్ళ తల్లులు ఎవ్వరూ కూడా పిల్లలకి పాలు ఇవ్వడంలా. పాలు లేవండి అంటున్నారు. పాపం తినే ఆహార పదార్థాలు కూడా అలా ఉంటున్నాయి. మరి వేళాపాళలేక తింటున్నాం. ఉద్యోగాలు చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. పాపం వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ సిస్టమ్ ముందు కూర్చొని ఎంతో పని చేయాలి. సంతానలేమి కూడా కలుగుతోంది ఈ మధ్యకాలంలో ఈ ఉద్యోగాల వల్ల. అందుకని అటువంటి పాలు లేనటువంటి
తల్లులు ఎవరైతే ఉంటారో ఈ నామాన్ని కనుక జపించినట్టయితే తప్పకుండా వాళ్ళకి పిల్లలకి పాలించేటటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు మాతృత్వాన్ని చక్కగా ఆనందంగా అనుభూతిగా అనుభవించగలిగి ఆస్వాదించగలుగుతారు. బిడ్డలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఇంత అద్భుతమైన రహస్యనామ స్తోత్రాలలో ఉన్న అనేక రహస్యాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అనేక విషయాలు తెలుసుకోగలుగుతారు. చేసుకుంటారు కదూ.